హే గైస్, మన శ్రీశైలం ట్రిప్ డే 2 ఇలా స్టార్ట్ అయిందనమాట. మోర్ ఫన్ అండ్ బ్యూటిఫుల్ మెమొరీస్ మీకోసం. సో ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళడానికి చాలా టైం ఉంది కాబట్టి మా వాళ్ళైతే ఇక్కడ ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా అని గూగుల్ చెక్ చేశారు. అప్పుడు మాకైతే అక్క మహాదేవి గుహలు అండ్ పాతాళ గంగ అయితే బై వాక్లో చూపించాయి. సరే అని అక్కడికి వెళ్ళాక ఆ గుహలు చూడడానికి రోప్వే ద్వారా కిందకి వెళ్ళి అక్కడి నుంచి బోట్ ద్వారా గుహలను చూడాలని చెప్పారనమాట. సో అందుకని చాలా టైం పడుతుంది అని చెప్పేసి మేమైతే కాసేపు అక్కడ వ్యూ చూసుకొని తిరిగి పాతాళ గంగకి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళాక కూడా చాలా మెట్లు, చాలా దూరం ఉండిపోయింది. సో అందుకని అక్కడ కూడా వెళ్ళలేకపోయాము. బట్ చూసాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దామని తిరిగి మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఏంటంటే అన్నీ ముందే బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ అనమాట. సో మాకు దానివల్ల కొంచెం రిస్క్ పడ్డాము, బట్ ఓకే, చాలా బాగా జరిగింది మాకంతా. ఎక్కడికి వెళ్ళినావు? వెళ్ళినావా? జోక్ చేయకు. ఎక్కడికి వెళ్ళలే, రిటర్న్ అయిపోయాం. ఫుల్ ఎండ పడుతుంది, సో అందుకని ఎక్కడికి వెళ్ళలేకపోయాము. మళ్ళీ రిటర్న్ అయ్యి మేమైతే హైదరాబాద్కి బయలుదేరబోతున్నాం. సో మేమైతే రూమ్కి వెళ్ళి రూమ్ అయితే వేకేట్ చేసేసి ఇప్పుడు మనం సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో శ్రీశైలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ కంపల్సరీ సాక్షి గణపతి ఆలయంకి అయితే వెళ్ళాలంట. అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ అయ్యే క్రమంలో మావాడైతే మాకు కనిపించలేదు. ఇంకా మాకు మొదలైంది ఇంకా అనుకున్నాము. బట్ చాలాసేపు వెతికిన తర్వాత నేనే వాడిని గుంజీలు తీస్తాడేమో అనేసి నేనైతే వాడిని తీసుకున్న వాళ్ళ నాన్న దగ్గర నుంచి. తీసుకున్న క్రమంలో వాడైతే అక్కడే నిలుచుకుండిపోయిండు. మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. మేము ముందుకు వెళ్ళిపోయాక వాళ్ళు ఎవరు వస్తలేరని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ నాన్న కోపంగా చూస్తున్నాడు అనమాట. సర్లే ఏమైందని అడిగేసరికి వాడు ఏడని అనేసరికి అప్పుడు రియలైజ్ అయ్యి నేను అప్పుడు వెళ్ళి ఎతకడం స్టార్ట్ చేశా. వెళ్ళిన క్రమంలో వాడు ఎక్కడైతే గుంజలు తీసానో అక్కడే ఉండిపోయాడు పాపము. ఒకటి సరిపోయింది, లేదంటే నన్ను అందులోనే ఎత్తేసి వచ్చేవాళ్ళు కావచ్చు మా వాళ్ళు. అంత కోపంగా ఉన్నాడు వాళ్ళ నాన్న. సో మొత్తానికి వాడు దొరికింది కదా అనేసి మళ్ళీ వాడిని తీసుకొని కొంచెంసేపు కూర్చొని ప్రశాంతంగా ఉండి గుళ్ళో దేవుడికి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ అయ్యి మేము ఒక ప్లేస్, సో వెళ్తున్న క్రమంలో ఇక్కడ చూడండి, మీరు వీడియోలో చూస్తే మీకు కనిపిస్తుంది. ఇవి ఘాట్ రోడ్లు కదా, ఒక్కొక్క వెహికల్ వెళ్తుంటే అసలు మనకైతే ఎంత అద్భుతంగా అనిపిస్తుందో మీకు చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ మన వెహికల్ కార్లు అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, బట్ బస్సు వచ్చే టైంకి కార్లు అసలు కదలను కూడా కదలలే అనమాట. కొన్ని అట్లా చూస్తుంటే అడ్వెంచర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసా ఈ జర్నీ మొత్తం నేనైతే. మా ఆవిడైతే మంచి మంచి సర్ప్రైజ్లు ఇచ్చింది నాకైతే. మొత్తం ఇలా జరిగింది మా జర్నీ. సో మొత్తానికి నేను ఇక్కడికి వచ్చాక నిర్ణయించుకునేది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలని అయితే అనుకున్నా. సో చూద్దాం ఏం జరుగుతుందో అనేసి అనుకుంటూ అలానే జర్నీ చేసుకుంటూ వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి, బట్ మేము చూడలేకపోయినాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దామని అయితే మేము అనుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. బట్ నేను వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంది వ్యూ. మీకు ముందు వీడియోలో చూపించినట్టు డిండి ప్రాజెక్ట్ మనకి టచ్ అవుతుంది కదా, రిటర్న్లో చూద్దామన్నట్టు మేము వెళ్ళిపోయి ఉండే, అది వచ్చేటప్పుడు చూసుకున్నాం అన్నమాట. సో మేము వెళ్ళింది సమ్మర్లో కాబట్టి వాటర్ అయితే ఉంటాయో ఉండయో అనుకుంటూ వెళ్ళినాము, కానీ చాలా వాటర్ ఉన్నాయి. చాలా బాగుంది వ్యూ మాత్రం. మేమైతే కాసేపు అలా ఎంజాయ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం. ఇంకొక ప్లేస్ చూపించాను, ఒక దగ్గరికి వెళ్ళామన్నమాట.
చూసారుగా మేము వెళ్ళింది అయితే సమతామూర్తి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఇక్కడైతే ప్లేస్ ఎంత అద్భుతంగా ఉందో, అసలు చాలా విశాలంగా, చాలా అంటే చాలా బాగుంది. అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. ఎప్పటి నుంచో అనుకుంటున్నా అసలు చూడాలని. మాకు ఈరోజు వచ్చింది టైము. అక్కడికి వెళ్ళేసరికి పార్కింగే చాలా పెద్దగా ఉండింది. అసలు మేము అనుకున్నాము ఎవరు లేరేమో, మేమే వస్తున్నాం అనుకుని మేము ఫీల్ అయినాము. బట్ అక్కడికి వెళ్ళాక, లోపలికి వెళ్ళాక చూస్తే ఫుల్ జనాలు, చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగుంటుందని. ఓన్లీ స్టాచ్యూ ఉంటుంది అనుకున్నా, కానీ అక్కడ 108 గుళ్ళో ఏదో సంథింగ్ ఉందంట. బట్ మేము లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ చిన్నపిల్లల గేమ్స్ అవి ఒకటి ఉన్నాయన్నమాట. సో వాటిని చూసి మా వాడు ఆగట్లేదు, వాళ్ళని ఆడిపించుకుంటూ ఉండడానికి టైం సరిపోయింది. మా వాడైతే యోయో బాయ్ అయిపోయింది చూడండి. అసలు డ్రెస్ చేంజ్ చేసేసాడు, చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు. ఇంకా ఫ్రీగా వాళ్ళకి ఒక పెద్ద ప్లేస్ దొరికిందనమాట. వాడైతే అసలు నా ఇష్టము, ఎవరు నాకేం చెప్పేదన్నది తిరుగుతున్నాడు. ఇక్కడ మేమైతే పిక్స్ తీసేసుకొని మా వాళ్ళకైతే మంచి మంచి గేమ్స్ ఆడిపించేసుకొని నెమ్మదిగా వెళ్ళిపోయాం అనమాట. చూడండి ఎంత బాగుందో ప్లేస్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చాలా కంఫర్ట్గా, చాలా నీట్గా, చాలా బాగుంది. ఇక్కడ డస్ట్బిన్లు కూడా చాలా బాగున్నాయి. ఒక్కొక్క ర్యాబిట్, ఫ్రాగ్ ఆ టైప్లో ఉన్నాయన్నమాట. చాలా వెరైటీగా ఉన్నాయి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఇవన్నీ తిరిగి వచ్చేసరికి మాకు కూడా హెడ్ఏక్ స్టార్ట్ అయింది. ఇక్కడ మా వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, వాడికి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు. మేమైతే స్టాచ్యూ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి మా వాడు తెచ్చుకున్న బైనాక్యులర్ తోటి చాలాసేపు దాంతో చూసుకుంటా, విగ్రహాన్ని చూసుకుంటూనే కూర్చుండిపోయాము. చాలా అంటే చాలా బాగుంది. మనం ఎట్లాగా ఆస్వాదించలేదు ప్రతి ఒక్కటి, మన పిల్లలన్నీ ఆస్వాదించాలని నేను ప్రతి ఒక్కటి వాడికి ట్రై చేపిస్తూనే ఉంటా. వాడైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా ఎగురుతూనే ఉన్నాడు, నడుస్తూనే ఉన్నాడు. అసలు విసికే వస్తలేదు వాడికి. వాడు తిరుగుతుంటే మాకు వస్తుంది, కానీ వాడికైతే ఎలాంటి కాలు నొప్పులు, బాధ లేదన్నట్టు తిరుగుతున్నాడు వాడు. ఇంకా ఈ కార్లు చూసిండంటే మా వాడు అసలు ఆగనే ఆగాడు, కంపల్సరీ ఎక్కాల్సిందే. వాడైతే ఒక రౌండ్ వేసుకొని వచ్చేసాడు అనమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. వాడి ముందు వాళ్ళ బావ చూడండి, వాడితో పరిగెత్తుతున్నాడు. వాడితో పాటు నేను కూడా పరిగెత్తుతున్నా. వాళ్ళతో పాటు నేను కూడా చిన్నపిల్లని అయిపోతాను అనమాట. నేను కూడా వాళ్ళతో చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది జర్నీ మొత్తం. నెక్స్ట్ చూడండి, ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ ఏంటంటే ఈ స్టాచ్యూ దగ్గర వాటర్ సాంగ్తో ప్లే అవుతుంది అనమాట. అది మేము కొంతవరకే చూసేసి మేము వెళ్ళిపోయాం అన్నమాట. కానీ చాలా అంటే చాలా బాగా జరుగుతుందంట. నెక్స్ట్ టైం కంపల్సరీ చూపిస్తా, కంపల్సరీ వెళ్తే కూడా చూద్దాం ఎట్లుంటుంది ఏముంటుందని నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చూపిస్తాను నెక్స్ట్ వెళ్ళినప్పుడు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.